ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీలో భారీగా గంజాయి పట్టుకున్నారు. 14 కిలోల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి సుమారుగా 14 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఖతార్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల నుంచి పట్టుకున్నారు నిందితులు కస్టమ్స్ అధికారుల అదుపులో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు. 14 కిలోల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి సుమారుగా 14 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఖతార్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల నుంచి పట్టుకున్నారు. ఇక నిందితులు కస్టమ్స్ అధికారుల అదుపులో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, అయితే శంషాబాద్ విమానాశ్రయంలో మొత్తం కూడా 14 కోట్ల విలువ చేసే గంజాయి పట్టుకున్నారు. అయితే దుబాయ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ప్రయాణికుల వద్ద లగేజ్ చెక్ చేస్తుండగా మొత్తం కూడా అనుమానం రావడం చేత ఈ యొక్క గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. MDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే చేస్తున్నారు. ఈ క్రమం లోపలనే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఈ మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీలు నిర్వహించిన క్రమం లోపల ఖతర్ నుండి వచ్చినటువంటి 2 ప్రయాణికులను కూడా వాళ్ళ నుండి 14 కిలోల హైడ్రోపోనిక్ గాంజా కూడా పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు అయితే వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది గాంజా, ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు, ఎవరెవరు ఉన్నారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వీళ్ళ గ్యాంగ్ లో ఎక్కడెక్కడ ఉంది అనే కోణం లోపల వీళ్ళ చైన్ తీసుకుని ఎక్కడెక్కడ ఉంది అనే కోణం లోపల చేస్తున్నారు. ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడ తీసుకెళ్తున్నారు అనే కోణం లోపల కూడా వివరాలు సేకరిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.